ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మైదా పిండి పొంగడాలని చాలా సింపుల్ పద్ధతిలో మనం ఇంటి వద్దనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఒకసారి పూర్తిగా వీడియో చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఫస్ట్గా పావు కేజీ కరాచీ నూక, పావు కేజీ పంచదార, పావు కేజీ మైదా. మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి మనం సపోజ్ పావు కేజీ తీసుకుంటున్నాం కాబట్టి ఆ మూడు కూడా పావు కేజీ తీసుకోవాలి. అలాగే హాఫ్ కేజీ తీసుకున్నట్లయితే మైదా హాఫ్ కేజీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత అయితే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నామో సేమ్ ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మూడింటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్లో వేసి నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అప్పుడు మనకి పొంగడాలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మనం నానబెట్టుకున్న పిండిని నానిందా లేదో చెక్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ అని కంటిన్యూ చేయాలి. చూసారు కదా, మనం నానబెట్టిన పిండి అనేది బాగా నానింది. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్లో మనకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన పిండిని బాగా కలుపుకుంటూ గరిటెతో కొద్దిగా తీసుకుంటూ మనం ఆయిల్లో వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం వేయాలి. ఆయిల్ హీట్ అవ్వకపోతే మనకి పొంగడాలు అనేవి సరిగ్గా రావు. కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే మనం పిండి అనేది వేసుకోవాలి. మనకి పిండి అనేది చిక్కగా ఉన్నట్లయితే బాగా అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసి సరిగ్గా వచ్చేటట్టు మనం బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పొంగడాలు అనేవి వస్తాయి, లేదంటే రావు. చూసారు కదా, మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్లో పొంగడాలు అనేవి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక గరిటె పిండి తీసుకొని కదపకుండా అలాగే ఒక్కచోటే వేయాలి. వేసినట్లయితే పొంగడం అనేది విరిగిపోకుండా బాగా వస్తుంది. అది మనం కొద్దిగా వేగే వరకు ఏమి గరిటెది పెట్టి కలపకూడదు. కలిపినట్లయితే మనకి పొంగడం విరిగిపోతుంది, సరిగ్గా రాదు. కాబట్టి కొద్దిగా వేగిన తర్వాతే మనం దాన్ని రివర్స్ చేయాలి. వేగకుండా తీసినట్లయితే పొంగడం అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు కొద్దిగా గరిటెతో కలిపి చూసి అప్పుడు మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి. సైడ్ ఏమైనా ఎక్స్ట్రాస్గా పడినట్టయితే ఆ పిండిని మనం తీసేయాలి. ఇప్పుడు మనం రివర్స్ చేసుకున్నట్లయితే చూసారు కదా, బాగా వేగింది. అలాగే సేమ్ ప్రాసెస్లోనే ఇంకా ఉన్న పిండితో మనం పొంగడాలు అనేవి చాలా ఈజీగా మనం ఇంటి వద్దనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. ఒకదానికొకటి అతుక్కోకుండా మనం సైడ్కి తీస్తూ ఉంటే బాగా వేగుతాయి. మిగతా అన్నింటినీ కూడా మనం సేమ్ ప్రాసెస్లోనే మనం నెమ్మదిగా వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పొంగడాలు అనేవి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి.
మనం తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీస్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా మనం ఇంటి వద్దనే మైదా పిండితో పొంగడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.